హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. దిస్ ఇస్ ఆర్జే అమల. ఒక మంచి తెలుగు అథెంటిక్ ఫుడ్ తినాలి, అది కూడా ఆంధ్ర స్టైల్లో, అండ్ ఆల్సో సిటీకి ఇన్ బిట్వీన్ ఉండాలి, అది కూడా సెలబ్రిటీ వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్ అయి ఉండాలి. ఇలాంటి స్పెసిఫికేషన్ మీకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఫైనలీ చాలా రోజుల తర్వాత ప్లాన్ చేసుకుని వీఆర్ హియర్ ఎట్ వివాహ భోజనంబు. సో సందీప్ కిషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటా ఈయన పెట్టిన ఈ రెస్టారెంట్కి ఒక్కసారన్నా వెళ్ళాలి. అది కూడా రీలాంచ్ చేశారు కదా, ఎలా ఉంది ఏంటి, ఫుడ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, బడ్జెట్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, అసలు వర్తా కాదా, ఇవన్నీ తెలియాలి అంటే మన లోపలికి వెళ్ళాల్సిందే. విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వివాహ భోజనం. ఎప్పుడు నేను తినేటప్పుడు నన్ను నేను ఇలాగే ఫీల్ అవుతా. ఫర్ ది ఫస్ట్ టైం నాకు ఒక పర్సన్ కంపెనీ ఇస్తున్నట్టుంది. యూజువల్లీ ఇక్కడ చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అన్నీ తినాలనిపిస్తుంది. ఈ రెస్టారెంట్లో కూడా ఆప్షన్స్ అలాగే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ టుడే స్పెషల్ అని చెప్పేసి రాయడం జరిగిందనమాట. చూస్ చేసుకుందాం వీటిల్లో నుంచే కొన్ని. లోపలికి రాగానే కూడా లైక్ ఆ బిందెలు, ఇత్తడి బిందెలు, విలేజ్ కైండ్ ఆఫ్ ఒక వైబ్ కనిపిస్తుంది. ఎంట్రన్స్లో ఆ బిందెలు, ఆ చెట్లు చూడగానే ఇట్స్ లైక్ వావ్. సో ఇలా ఎంటర్ అవ్వగానే మెయిన్ థీమ్ ఇదే కాబట్టి ఇక్కడ ఎంట్రీలో ఇది పెట్టడం జరిగింది. ఇట్ లుక్స్ సంథింగ్ ఆ వైబ్ తీసుకొచ్చింది అనమాట పేరుకి అండ్ ఆల్సో ఈ థీమ్కి. అండ్ లోపలికి వన్స్ వెళ్ళగానే కూడా నాకు కళ్ళకి మొత్తం అన్నీ కూడా వుడెన్ థీమ్తో ఎక్కువగా కనిపించాయి. వా నిజంగానే చాలా వెయిట్ ఉంది. అండ్ ఆల్సో దిస్ గ్లాస్ ఇవన్నీ కూడా వింటేజ్ లాగా అనిపించింది. అండ్ వాళ్ళు టాకింగ్ అబౌట్ ది స్పేస్ గురించి చూసుకున్నా కూడా చాలా వైడ్ రేంజ్లో ఉంది. ఇదంతా కూడా ఇండోర్ కింద, లైక్ ఆల్మోస్ట్ హ్యూజ్ సీటింగ్, అండ్ అవుట్డోర్ కూడా ఉంది, చూపిస్తాను. అండ్ ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా మనకు ఒక పిడిఆర్ ఉందా అనే ఒక థాట్ ఉంటుంది కదా. సో హియర్ వీ హ్యావ్ ప్రైవేట్ డైనింగ్ రూమ్. సో ఎవరన్నా కొంచెం ప్రైవేట్గా కూర్చొని తినాలి అని అనుకునే వాళ్ళకి ఇన్సైడ్ ఇట్ ఈస్ లైక్ దిస్ విత్ బ్యూటిఫుల్ వార్మ్ లైట్స్ అండ్ మినిమల్గా డెకర్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ చాలా చాలా బాగుంది. అండ్ టేబుల్స్ పైన ది జస్ట్ మెయింటైన్డ్ సంథింగ్ లైక్ అంత గోల్డ్ థీమ్తోనే ఉందన్నమాట. అంటే లైక్ ఇత్తడివి అని అంటారు కదా, సో అలాంటి ఒక థీమ్తో. లుక్ ఎట్ దట్. ఊర్లో ఎప్పుడో నాయనమ్మ ఇంట్లోనో తాతమ్మ ఇంట్లోనో అట్లా బిందెలన్నీ పైన కట్టేసి గ్రెయిన్స్ అన్నీ కూడా పెడుతున్నాయి అనమాట, టు గివ్ దట్ కైండ్ ఆఫ్ వైబ్. అన్ని బిందెలు లంక బిందెల్లాగా అలా పెట్టారు. ఇట్ లుక్స్ గుడ్. అండ్ ఇండోర్లో కూడా లైక్ మనకి రియల్ ప్లాంట్స్ వీళ్ళు పెట్టడం జరిగింది. నాకు ఏదైనా ఒక రెస్టారెంట్స్లో సంథింగ్ ఇలా రియల్వి పెట్టినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కన్నా మంచి వైబ్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడంతా కూడా ప్లాంట్స్ అండ్ కొరల్ సెటప్ లాంటి స్టోన్స్ పెట్టారు, బాగుంది. అండ్ ఉయ్యాల కూడా కనిపించింది అక్కడ నాకు. చిన్న ఉయ్యాల సెటప్ లాంటిది ఉంది. సో కిడ్స్ కానీ లేదంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు ఊగాలి కూర్చోవాలి అనుకుంటే బాగుంది. అండ్ లుక్ ఎట్ దట్, ఆ టిఫిన్ బాక్స్ ఎంత బాగుంది. ఐ నీడ్ ఇట్. పాల క్యాను, బకెట్, టిఫిన్ బాక్స్ పాతకాలంలో ఎక్కువగా అందరి ఇంట్లో కనిపించే థింగ్స్ అనమాట. హియర్ వీ హ్యావ్ ద బ్యూటిఫుల్ పర్సన్ నాగేష్ గారు. సార్ ప్లీజ్. సో ఇక్కడ ఏం జరుగుతున్న అద్భుతమైన ఫుడ్ ఐటమ్స్ గురించి అండ్ అన్నీ చూసుకుంటారనమాట. సో మీ వివాహ భోజనంబు ఎలా నడుస్తుంది అండ్ ఇక్కడ స్పెషల్స్ ఏంటి? వివాహ భోజనం మంచిగా జరుగుతుంది, మంచి అద్భుతంగా నడుస్తుంది. ఓకే, సందీప్ కిషన్ గారు వస్తే వాట్ ఈస్ ద స్పెషల్ ఫుడ్ డెఫినెట్లీ ట్రై చేసేది? తందూరి ఫిష్ కానీ, ముద్దపప్పు ఆవకాయనం కానీ, మాంసం పచ్చారన్న చాలా ఇష్టం అనమాట. ఆయన ఇష్టంతో తింటాను అనమాట. మనం కూడా ట్రై చేద్దాం అందులోకి వెళ్ళి ఒకటి. కిచెన్లో ఈరోజు మాకు ఏ స్పెషల్ చూపిస్తారు? కిచెన్లో అంటే ఈరోజు మనకు స్పెషల్గా, ఎందుకంటే కుండ కోడి పులావ్ చూపిస్తాం మీకోసానికి. ఓకే పద వెళ్దామండి, లెట్స్ గో.
అంత హడావిడిగా ఉన్నారు అందరూ. కుండ కోడి పులావ్ చేయడానికి నాగేష్ గారు రెడీగా ఉన్నారు. సో చూద్దాం సార్, ప్లీజ్. ఇంకా మీ చేతిలోనే ఉంది మేము తినే ఫుడ్. స్టవ్ అయితే వెలిగించుకున్నాం. కొద్దిగా వాటర్ పోవడానికి కొద్దిగా వేడి అవుతూ ఉంటుంది. ఇది నార్మల్ ఏ కుండ అన్న పెట్టినా ఈ రెసిపీ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. ట్రెండ్ మారింది కాబట్టి మనం కూడా అలాగనే చేస్తూ మనకు వచ్చే కస్టమర్స్ కూడా నేను లైవ్ కిచెన్లో కూడా అలాగే చేస్తూ మనం వచ్చే మన యువా భోజనంకి వచ్చే వాళ్ళకి కూడా మనం కుండలనే చేసి డైరెక్ట్ సర్వీస్ చేస్తాం అన్నమాట. దట్స్ సో స్వీట్. ఫస్ట్ గల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఓకే. ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఇది గీ వాడుకుందాం మనం. ఓకే. గీ ఇప్పుడు తక్కువ వేసుకుందాం, ఎందుకంటే మనం పులావ్ వేసినప్పుడు కూడా మళ్ళీ మనం లాస్ట్లో కూడా వేసుకునేటప్పుడు కూడా వేస్తాం అన్నమాట. ఓకే. కొద్దిగా మనం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలన్నమాట. ఇలాచి ఫస్ట్ గల ఇలాచి వేసుకుంటాం. పువ్వు, సాజీరా, లవంగ, బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాం కదా. మనం ఆనియన్స్ కూడా బిగ్ కాకుండా చిన్న ఉల్లిపాయలు ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ కనుక కొద్దిగా ముందే వేసుకున్నాం అన్నమాట. మనం కొద్దిగా ఆనియన్ అయినంత వరకు మళ్ళీ మనం కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా మనం తక్కువ వేసుకుందాం అన్నమాట. ఎందుకంటే మనము దీంట్లో ఈ పొలాలు ఏంటంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వాడతాం అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం చికెన్ కూడా ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. చికెన్ కి సంథింగ్ ఏమేమి వేసారు అది చెప్తాండి. చికెన్ కు మనము దీంట్లో అల్లం పేస్ట్, ఉప్పు వేసి ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఎన్ని మినిట్స్ పెట్టాలి అలాగా? 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. వచ్చేసినాయి. మనం ఇప్పుడు చికెన్ ఉల్లిపాయ ఉంది కదా, ఉల్లిపాయను కొద్దిగా ఏంపి దీంట్లో దాల్చిన చెక్క, జీలకర్ర వేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఈ కుండ పులావ్కి స్పెషల్ అంటే ఇదే అన్నమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ మసాలా వేసుకున్నాం కాబట్టి మనం ముందుగా చెప్పినట్టు గ్రీన్ చిల్లీ కూడా వేసినా. మన గ్రీన్ చిల్లీ ఓన్లీ పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర కూడా మనం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మసాలాల అందరు ఏం చేస్తారంటే మనము పులావ్ అయిపోయిందని లాస్ట్ వేసుకుందామని చూస్తుంటారు. మనం ఎందుకంటే ఈ మసాలాతో పాటు వేసుకుంటే దాంతో పాటు చికెన్ కు మసాలా కూడా పడుతుంది అన్నమాట. ఇక దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం. తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. నాగేష్ గారు, మీరు అసలు ఈ కుకింగ్ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? నేను ఈ కుకింగ్ ఫీల్డ్ లో 15 సంవత్సరాల నుంచి. ఒక కప్పు రైస్ ఉందనుకో, ఒక కప్పు సగము వాటర్ 1.5 వేయాలన్నమాట. వాటర్ బాయిల్ అవుతుంది కదా, మనం చూస్తున్నానే వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ డబ్బాతోటి ఒకటి సగం వాటర్ వేసాం కాబట్టి ఒకటి రైస్ వేసుకున్నాం. అది నార్మల్ కడిగేసుకున్న రైసేనా? కడిగేసుకున్న రైస్. పులావ్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి కొద్దిగా మనం ముందు చెప్పుకున్నట్టు పులావ్ దమ్ పెట్టలో కంపల్సరీ కొద్దిగా గీ వేసుకుంటాము. కొంచెం గీ వేయాలా? కొద్దిగా గీ వేసుకుంటాము. గీని మనం 2 times వేసాం ఇనిషియల్లీ అండ్ రైస్ కుక్ అయిన తర్వాత. అండ్ కొరియండర్ కూడా మనం మసాలాతో పాటు వేసాం. దమ్ వేసేటప్పుడు కూడా కొంచెం కొరియండర్ వేసుకుంటాం. కొరియండర్ వేసుకున్న తర్వాత ఇంకా మనం ఆల్రెడీ సిల్వర్ ఫైల్ పెట్టి ఇండోర్ నుంచి అవుట్డోర్కి వచ్చాం. అవుట్డోర్ స్పేస్ చూడగానే నేను ఫిదా అయిపోయినా. అంబియన్స్ అంత మంచిగా అనిపించింది, ఎందుకంటే విత్ లాట్ ఆఫ్ లైవ్ ప్లాంట్స్ పెట్టారు. పర్సనలీ నాకు ఈ అవుట్డోర్ సెటప్ చాలా బాగుంది. నైట్ టైం అలా కూడా మనకి ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం వివాహ భోజనంబులో మెను చూద్దాం అసలు ఏముంది ఏంటి అనేది. సో ఇక్కడ స్కానర్ ఉందన్నమాట. మనం స్కాన్ చేసేస్తే వాట్సాప్కి వాళ్ళు ఒక లింక్ పంపించేస్తారు. సో అక్కడ నుంచి మనం చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఐ గాట్ మై లింక్. ఇట్లా ఓపెన్ అవుతుంది. వెయిట్ ఎ సెకండ్. ఎస్, మనకి ఇక్కడ అన్ని రెసిపీస్ ఉంటాయి, చూసి ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే స్పెసిఫికల్లీ మనం ఇక్కడ చూసి వాళ్ళని పిలిచి కూడా చెప్పొచ్చు అనమాట. లిక్కర్, ఫుడ్ అండ్ ఆల్ మిక్స్లో మనకి మెనూ అయితే ఉంది. వివాహ భోజనంబు వెజ్ 399, రాజుగారి భోజనము నాన్ వెజ్ 749 ప్రైస్లో ఉంది. అథెంటిక్ తెలుగు స్టార్టర్స్
కోడి చిప్స్, గోల్కొండ కోడి, భీమవరం కోడి వేపుడు, నేమ్స్ బాగున్నాయి. అండ్ స్టార్టర్స్ కూడా లైక్ 600, 450 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయన్నమాట. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి. అండ్ మటన్లో కూడా దే హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ మటన్ గుడ్డు చాప్స్ అంట, మిరియాల మాంసం వేపుడు అండ్ లివర్ ఫ్రై. ఓ మై గాడ్. అండ్ సీ ఫుడ్లో కూడా సపరేట్గా దే హ్యావ్ రాజమండ్రి రొయ్యల వేపుడు, చేప చిప్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎగ్గులు కూడా ఉన్నాయి, సంథింగ్ లైక్ మసాలా ఇడ్లీ ఎగ్ అంట. ఇంట్రెస్టింగ్. తందూరీస్, తవా అండ్ ఆల్సో రెగ్యులర్గా దొరికేవి కూడా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక లైక్ బుఫే కోసం చూస్తుంటే 12 PM నుంచి స్టార్ట్ అవుతుంది, 3 PM దాకా ఉంటుంది వెజ్ ఆర్ నాన్ వెజ్లో. సో నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి సందీప్ కిషన్ గారు మస్ట్గా తినే ఒక డిష్ ఒకటి ఆర్డర్ చేస్తాను. ఎనీ 2 స్టార్టర్స్, 2 మెయిన్ కోర్స్, 2 డెసర్ట్స్ సరిపోతాయి కదా. ఈరోజుకి ఇవి ఆర్డర్ చేద్దాం. అండ్ దాని తర్వాత అవి వచ్చిన తర్వాత టేస్ట్ చేసి మనం ఎలా ఉందో చెప్దాం. లెట్ మీ ఆర్డర్. ఓకే, ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాం, వచ్చేస్తుంది వెరీ సూన్. లెట్స్ వెయిట్. ప్లేట్ వచ్చేసింది, ఫుడ్ కూడా వచ్చేసింది. చిట్టి ముత్యాల కోడి పులావ్ 499 రూపీస్. ఓకే, తెలంగాణ మటన్ కర్రీ కూడా వచ్చింది. కొరమేను మహారాజా కోడి కబాబ్. ఓకే, పొలం గట్టు కోడి పులావ్. థ్యాంక్ యూ. సో ఫైనలీ మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. 2 స్టార్టర్స్, 2 మెయిన్ కోర్స్ అండ్ 2 డెజర్ట్స్ అయితే అండ్ ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ 1 తెలంగాణ మాంసం మటన్ కర్రీ కూడా. సో లెట్ మీ స్టార్ట్ విత్ ది స్టార్టర్స్. ఈ స్టార్టర్స్ చూడడానికి చాలా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. మహారాజా కోడి కబాబ్. సో ఇవి వచ్చేసి స్లైసెస్ లాగా ఇచ్చారు. చూడడానికి ఇది ఎగ్ లాగా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్. మీకు ఇన్ డీటెయిల్గా చూపించాలి అంటే చికెన్ పీస్ లోపల సమ్ స్టఫింగ్ లాంటిది వచ్చిందనమాట. ప్రెజెంటేషన్ బాగుంది. సో మనం లేట్ చేయకుండా ట్రై చేద్దాం. దే గేవ్ సమ్ చట్నీ. ఇట్స్ రియల్లీ యూనిక్గా అనిపించింది నాకు. కబాబ్స్ అన్ని చోట్ల తింటాం కానీ ఈ స్టైల్ ఆఫ్ కబాబ్ చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 590 రూపీస్. సో ఈ కబాబ్ స్టైల్ బాగుంది, ప్రైస్ బాగుంది. మరింత టేస్ట్ కావాలంటే దానికి పెట్టొచ్చు అని అయితే నాకు అనిపించింది. 515. తర్వాత మనం ట్రై చేయబోతున్న స్టార్టర్ తందూరి కొరమేను అనమాట. ఇది సెలబ్స్ స్పెషల్లో లైక్ సెలబ్రిటీ ఫేవరెట్. మన సందీప్ కిషన్ గారికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పేసి మన నాగేష్ గారు చెప్పారు. లుక్ ఎట్ దిస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ కదా. చూడడానికి చాలా బాగుంది. మరి తినడానికి ఎలా ఉంది టేస్ట్ చేద్దాం. చేతి తినేస్తా అలా. ఓ, ఫిష్ ముక్క ఇట్లా తీస్తే భలే క్రిస్పీగా వచ్చింది అండ్ లైక్ చూయబుల్గా అనిపిస్తుంది చూడడానికి. మన సేమ్ చట్నీ. తందూరి చికెన్ ఎప్పుడు తింటూ ఉంటాం, తందూరి కొరమైన చేప కాబట్టి కొంచెం మనకి యూనిక్గా అనిపించింది. ఫిష్ లవర్స్ ఒక మంచి స్టార్టర్లు చూడాలంటే రెగ్యులర్గా అపోలో ఫిష్ వాటిలోకి వెళ్ళకుండా యూ కెన్ ట్రై దిస్. దీని ప్రైస్ వచ్చేసి 1088. కొంచెం ఫిష్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి ఈ డిష్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే. టేస్ట్ కూడా బాగుంది. తర్వాత మెయిన్ కోర్స్లో మనం ట్రై చేయబోతుంది చిట్టి ముత్యాల కోడి పులావ్ 499 రూపీస్. క్వాంటిటీ అయితే సూపర్ ఇచ్చేసారు. లైక్ ఇద్దరు గట్టిగా తినేయచ్చు అనమాట. పైన మంచిగా ఎగ్స్తో మంచిగా డెకరేట్ చేశారు. ఇట్ లుక్స్ సో కలర్ఫుల్ చూడ్డానికి. ఆనియన్స్తో కూడా నీట్గా గార్నిష్ చేశారు. వీఆర్ హ్యావింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ రైస్ అండ్ చికెన్ అలా వేసుకుని చూడడానికి గ్రీన్గా ఉంది ఇది.
చాలా బాగుంది మెత్తగా. అండ్ ఆల్సో రైస్ టేస్ట్ ఇరగదీసేసారు. ఇది మాత్రం చాలా బాగుంది. అంటే లైక్ మనకి చాలా చోట్ల రెస్టారెంట్స్లో టేస్ట్ కోసం ఏవేవో మసాలాస్ ఓవర్గా యాడ్ చేసేసి ఇట్లా ఉంటుంది కదా, బట్ మనకి ఇక్కడ అట్లా ఏం అనిపించలేదు. టేస్ట్ ఏదో ఇంట్లో హ్యాపీగా వండుకుని మనం తింటే ఎలా ఉంటుంది అట్లాంటి టేస్ట్ అనిపించింది. ఆ ప్రైస్కి ఈ టేస్ట్కి కళ్ళు మూసుకుని 515 ఇచ్చేస్తున్నాం. ఇట్స్ ఎమీ. సో ఇప్పుడు నౌ ఐ వాంట్ ట్రై మనం కిచెన్లో చేసిన కుండ కోడి పులావ్. దీనికి రెస్టారెంట్లో పెట్టే పేరు ఏంటంటే పొలం గట్టు కోడి పులావ్ కూడా అని అంటారు అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 999. చాలా వేడిగా ఉంది అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టేస్ట్ దిస్. ఎందుకనంటే ఇది దగ్గరుండి నాగేష్ గారు చేశారు కాబట్టి చూద్దాము, తిని చూద్దాం. యా ప్లీజ్. అట్లా వేడివేడిగా పొగలు వస్తుంది. పొలం గట్టు కోడి పులావ్ ప్లేట్లో అట్లా లైక్ పొగలు వస్తూ చూడడానికి చాలా డెలీషియస్గా కనిపిస్తుంది అనమాట. మనం వేసిన ఆనియన్స్ కూడా యూజువల్లీ ఇది కొంచెం యూనిక్గా అనిపించింది చేసేటప్పుడు ప్రాసెస్ కూడా, ఎందుకంటే కంప్లీట్లీ మన ఇంట్లో చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వేసారు, నా కళ్ళ ముందు వేసారు కాబట్టి ఐ బిలీవ్ ఇట్. అండ్ నేను కూడా మీకు చెప్తున్నా బికాజ్ యూ గైస్ బిలీవ్ మీ కాబట్టి. చాలా వేడిగా ఉంది. గైస్ యూ మస్ట్ ట్రై దిస్. ఈ రెస్టారెంట్కి వస్తే ఇది మీరు ట్రై చేయాల్సిందే. ప్రైస్ 1000 ఉంటుంది కానీ క్వాంటిటీ కూడా లైక్ ముగ్గురికి సరిపోతుంది. టేస్ట్ బాగుంది. చూడ్డానికి మనకి నార్మల్గా కనిపిస్తున్నా, నేనైతే దీనికి కళ్ళు మూసుకుని 515 ఇచ్చేస్తా. అండ్ మస్ట్ ట్రై డిష్ అని చెప్తా. తెలంగాణ మటన్ కర్రీ. ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది. పొలం గట్టు కోడి పులావ్లో తెలంగాణ మాంసం కూర వేసుకుని తింటున్నా. అదిరిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే టాప్ నాచ్ అనిపించింది నాకు. ఐ పర్సనల్లీ లైక్ ఇట్. సో ఐ రికమెండ్ దిస్ టు యూ. ఇది వచ్చేసి పొలం గట్టు కోడి పులావ్ 999 రూపీస్ అండ్ తెలంగాణ మాంసం కూర వచ్చేసి 530 రూపీస్. మంచి స్పైసీ ఫుడ్ తినేసిన తర్వాత ఫైనల్ టచ్ ఒక మంచి డెలీషియస్ డెజర్ట్తో తింటే భలే ఉంటుంది. ఆప్రికాట్ పుడింగ్ 240 రూపీస్. క్వాంటిటీ ఇద్దరు తినొచ్చు అనమాట. చాలా చోట్ల ట్రై చేసా బట్ ఇక్కడ టేస్ట్ చాలా చాలా బాగుంది. మంచి ఆల్మండ్స్ అండ్ దిస్ క్రీమీ కూడా ఓవర్ లిక్విడ్ రాకుండా, రెగ్యులర్ ఓవర్ స్వీట్ లేకుండా లైట్ స్వీట్తో మంచి టేస్ట్తో ఉంది. తర్వాత ట్రై చేయబోతుంది 170 రూపీస్తో కోవా గులాబ్ జామున్. ఐ నో ఐ విల్ మేక్ ఎ మెస్ ఆఫ్ ఇట్. గులాబ్ జామ్ సాఫ్ట్ టెక్స్చర్ అండ్ దానికి కొంచెం లిక్విడ్లో ఈ కోవా యాడ్ ఆన్ చేసుకుంటుంటే భలే అనిపిస్తుంది. సో ఓవరాల్గా వివాహ భోజనంబులో మనం చాలా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసిన తర్వాత నాకు పర్సనల్ ఏమనిపించిందంటే ఫస్ట్లీ అంబియన్స్కి అయితే 5 కన్నా ఎక్కువ ఇచ్చేయచ్చు. ఎందుకంటే టాప్ నాచ్ అనిపించింది. చూడ్డానికి వ్యూస్ కానీ అథెంటిక్గా కానీ వెల్ మెయింటెనెన్స్ లైక్ ఆ ప్రైస్కి ఆ క్వాంటిటీకి ఆ టేస్ట్కి ఈ ప్లేస్కి పెట్టచ్చు అనిపించేలా ఉందనమాట. అన్నీ ట్రై చేస్తే నేను డిసప్పాయింట్ అయ్యిందంటే ఏం లేదు. దట్ కొరమేను ఒకటి నాకు అప్ టు ది మార్క్ అనిపించలేదు. మిగతావన్నీ కూడా ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ది టేస్ట్ అండ్ ది ప్రాసెస్. వాళ్ళు న్యాచురల్లీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో అవన్నీ కూడా దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. టేస్ట్కి ప్లేస్కి బెస్ట్ ఫుడ్కి కావాలి అనుకుంటే మీరు వివాహ భోజనంబుకి అలా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో అండ్ మీ కొలీగ్స్తో హ్యాపీగా వచ్చేసి రచ్చ రచ్చ చేసేయచ్చు.